హలో ఫ్రెండ్స్, నా పేరు క్యాప్టెన్ లైక్. నన్నైతే సాయి టెక్ తెలుగు ఛానల్ వాళ్ళు అయితే తయారు చేశారు. నా స్టోరీ అయితే ఈ వీడియో చివరిలో అయితే ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే కార్టూన్ షిప్ యానిమేషన్ వీడియో మొబైల్ ఫోన్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి దీపక్ తెలుగు వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే మీ మొబైల్ ఫోన్లో క్యాన్వా యాప్ అయితే ఉండాలి. క్యాన్వా యాప్ అయితే ఓపెన్ చేశాక నేనైతే స్క్రీన్ మీద చూపిస్తున్నట్టయితే అక్కడ వీడియోస్ అనేది ఒక సెక్షన్ అయితే ఉంటుంది. ఆ వీడియో సెక్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ వీడియో పక్కన అక్కడ వీడియో సెక్షన్ మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక అక్కడ ప్లస్ గుర్తు ఉన్న ఎంటీ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిఎన్ అయితే సెట్ చేసి ఎలిమెంట్స్లో ఒక సముద్రం ఓషన్ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని అయితే క్యాన్వా నుంచి అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్వాలో బ్యాక్ వచ్చి అక్కడ ప్లస్ గుర్తు అయితే ఉంటుంది. ఆ ప్లస్ గుర్తు మీద అయితే క్లిక్ చేసి అక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ యూట్యూబ్ థంబ్నెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రాఫిక్స్లోకి అయితే వెళ్ళి షిప్ అని సెట్ చేస్తే మనకి చాలా రకాల కార్టూన్ షిప్ అయితే వస్తాయి. ఆ షిప్స్లో మీకు కనుక ఏ షిప్ ఇమేజ్ అయితే నచ్చితే ఆ షిప్ ఇమేజెస్ అన్ని గ్రీన్ స్క్రీన్లో అయితే పెట్టుకుని మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ నుంచి అయితే కొన్ని కార్టూన్ షిప్ ఇమేజ్ రెఫరెన్సెస్ అయితే ఐబిఎస్ పెయింటెక్స్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకుని మీకు నచ్చిన కలర్స్ అయితే షిప్ అయితే డ్రా అయితే చేసుకోండి. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ షిప్పే డ్రా చేయాలి. మిగతా ఏరియా అంతా గ్రీన్ కలర్తో ఫిల్ అయితే చేసేయాలి. అంటే సముద్రం సైడ్ అనమాట. నాకైతే ఈ షిప్ మీద అయితే నచ్చింది కాబట్టి షిప్ మీద అయితే డ్రా చేసి నాకు నచ్చినట్టయితే కలర్స్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ అప్లికేషన్లో ఇలా అయితే సెట్ చేయాలి. యానిమేట్ ఫ్రమ్ ఆడియో అని. ఆల్రెడీ యానిమేట్ ఫ్రమ్ ఆడియో అనే ఒక టాపిక్ మీద అయితే వీడియో చేయడం జరిగింది. యానిమేట్ ఫ్రమ్ ఆడియో అని సెట్ చేసాక మనకి అడోబ్ అని చెప్పి ఒక ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే కొంచెం సేపు లోడింగ్ అయితే వచ్చి మనకైతే వెబ్సైట్ అయితే లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయ్యాక మనకి ఇది ఒక అడోబ్ వెబ్సైట్ అనమాట. యానిమేట్ యువర్ వాయిస్ ఫర్ ఫ్రీ అని అయితే ఉంటుంది. క్లిక్ చేసాక మనకి ఇక్కడ కింద స్టార్ట్ నవ్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ స్టార్ట్ నవ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే కొంచెం సేపు అయితే లోడింగ్ అయితే పడుతుంది అనమాట. మన ఇంటర్నెట్ స్పీడ్ బట్టి వీడియో అయితే లోడ్ అవడం అయితే జరుగుతుంది. కావాలంటే పాత వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లోడ్ అయ్యాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. క్యారెక్టరు, సైజు, బ్యాక్గ్రౌండ్ అలా అయితే ఉంటుంది. మీరైతే కార్టూన్ వీడియో ఏ ప్లాట్ఫామ్కి అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్లాట్ఫామ్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే యూట్యూబ్కి అయితే చేద్దాం అనుకున్నాను కాబట్టి యూట్యూబ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే నాకు ల్యాండ్స్కేప్ 16:9 ఆప్షన్ అయితే వచ్చింది. అది అయితే సెలెక్ట్ అయితే చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఈ వెబ్సైట్లో ఇన్బిల్డ్గా చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నానంటే ఎడిటింగ్లో ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. అందుకే ఏం చేశానంటే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే మంచి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. మీరు కనుక ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే లైక్ చేసేయండి. నెక్స్ట్ క్యారెక్టర్ని అయితే సెలెక్ట్ చేస్తే మనం అయితే షిప్ కార్టూన్ అయితే చేద్దాం అనుకున్నాం కాబట్టి నాకైతే ఒక పైరేట్ క్యారెక్టర్ అయితే కావాలి. ఇందులో ఒక క్యాప్టెన్ పైరేట్ క్యారెక్టర్ అయితే ఒకటి అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఒక సముద్రపు దొంగ క్యారెక్టర్ అయితే ఇందులో అవైలబుల్గా అయితే ఉంది. మనకి అక్కడ స్కేల్ అనే ఆప్షన్ ద్వారా మనం అయితే ఆ క్యారెక్టర్ యొక్క సైజుని అయితే మనకు నచ్చినట్టుగా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే కింద అయితే మనకి 2 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. రికార్డ్, అప్లోడ్ ఆడియో, ఎన్హాన్స్ స్పీచ్. అక్కడ ఎన్హాన్స్ స్పీచ్ అనే ఆప్షన్ అయితే ఆన్ చేసుకోవాలి. వాయిస్ అయితే రికార్డ్ చేసుకుని అయితే కావాలంటే ఆల్రెడీ రికార్డ్ చేసిన ఆడియో కూడా యాడ్ చేయొచ్చు. రికార్డ్ మీద క్లిక్ చేస్తే మనకి టైమర్ అయితే వచ్చి మనం మాట్లాడే వాయిస్ అయితే అక్కడ రికార్డ్ అయితే అవుతుంది. మనకైతే అక్కడ కావాలంటే మన వాయిస్ పాజ్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయాక డన్ మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే కొంచెం సేపు లోడింగ్ అయితే వస్తుంది. డన్ మీద క్లిక్ చేయగానే లోడింగ్ అయితే వచ్చాక మనకైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే రిలేట్ అయితే అవుతాము. ప్రాసెసింగ్ అని అయితే వస్తుంది అనమాట. ప్రాసెసింగ్ అయితే వచ్చిన తర్వాత మనకి కింద ఎన్హాన్స్ స్పీచ్ అనేది వచ్చి ఒక పేజ్ అయితే లోడ్ అయితే అవుతుంది అనమాట. ఎన్హాన్స్ స్పీచ్ అయితే వచ్చి ఆ బార్ అయితే కొంచెం మూవ్ అయితే వెళ్తుంది. మనమైతే ఈ వెబ్సైట్ అయితే యూస్ చేసేటప్పుడు మనకైతే ఇంటర్నెట్ స్పీడ్ అయితే కొంచెం ఎక్కువైతే ఉంటాయి. ఈ వెబ్సైట్లో మనం కార్టూన్ వీడియో తయారు చేయడం చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నాకైతే ఇంటర్నెట్ స్పీడ్ అయితే కొంచెం లోగా అయితే ఉందన్నమాట.
ఇంకా మీరు కనుక వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వకపోతే వీడియోకి అయితే లైక్ అయితే చేసేయండి. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఆ ఎన్హాన్స్డ్ స్పీచ్ వచ్చాక కంప్రెసింగ్ అని అయితే పడి మనకైతే పర్సంటేజ్‌లో అయితే వస్తుందనమాట. కంప్రెసింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే యానిమేట్ ఫ్రమ్ ఆడియో అని చెప్పి వీడియో క్లిప్ అయితే వచ్చి మనకైతే ఇక్కడ మన వాయిస్ ఓవర్ లేని వీడియో అయితే మనమైతే ఇక్కడ ట్రిమ్ అయితే చేసి అక్కడ షేర్ అయితే ఆప్షన్ మీద అయితే ఉంటుంది. ఆ షేర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసి మనం ఏదైనా ఎడిటింగ్ యాప్‌లో అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ప్రతిసారి వీడియో చేసిన తర్వాత యాక్ రియాక్షన్ అయితే అడుగుతుంది. మీకు వీడియో నచ్చిందా లేదా అని. మనమైతే అక్కడ షేర్ అనేది ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాక మన నేనైతే ఇంటర్నెట్ అయితే టర్న్ ఆఫ్ చేసి కైన్ మాస్టర్ యాప్‌లోకి అయితే నేనైతే ఏం చేస్తున్నానంటే ఆ వీడియో అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఎడిటింగ్ టైం అనమాట. ఫైనల్‌గా మనం డౌన్లోడ్ చేసిన మెటీరియల్స్ అన్నీ ఇప్పుడైతే ఎడిట్ అయితే చేస్తాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం క్యాన్వాలో డౌన్లోడ్ చేసుకున్న ఓషన్ వీడియో ఉంది కదా! ఆ వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకొని అలాగే క్యాన్వాలో మనం కొన్ని షిప్ కార్టూన్ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాం కదా! ఆ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియో తగ్గట్టు అయితే సైజ్ అయితే పెంచుకొని మనం ఏం చేయాలంటే క్రోమాకీ ఆప్షన్ ద్వారా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకున్నాం కాబట్టి మన వీడియో టైమ్‌లైన్ తగ్గట్టు మనమైతే టైమ్‌లైన్ అయితే ఫుల్‌గా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని మనకైతే అక్కడ యానిమేషన్ కీ అయితే ఉంటుంది. ఆ కీ మీద క్లిక్ చేసి మనం ఏం చేయాలంటే ఒక ప్లస్ యానిమేషన్ అయితే యాడ్ చేసి కైన్ మాస్టర్‌లో ఆ షిప్ అయితే మనమైతే మూవ్ అయితే చేయాలి. మూవ్ చేసి మన యానిమేషన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే అక్కడ ప్లస్ గుర్తు అయితే కనబడుతుంది. ఆ ప్లస్ గుర్తు మీద నొక్కితే మనకైతే ఒక యానిమేషన్ కీ అయితే యాడ్ అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూసుకుంటే మనకైతే ఇప్పుడు చూసారు కదా! షిప్ అయితే ఎలా అయితే కార్టూన్ షిప్ అయితే ఎలా అయితే సముద్రంలో వెళ్తుందో మనకైతే బాగా రావడం అయితే జరిగింది. ఒకసారి ప్లే చేసి అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే మనకైతే షిప్ ఔట్ సైడ్ అయితే చేసాం. ఇప్పుడు షిప్ ఇన్‌సైడ్ అనమాట. అందుకే ఏం చేయాలంటే మళ్ళీ మనం క్యాన్వాలో డౌన్లోడ్ చేసుకున్న ఓషన్ వీడియో అయితే ఉంది కదా! ఆ వీడియో అయితే మళ్ళీ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఐబీఎస్ స్క్రీన్‌టెక్స్ యాప్‌లో డ్రా చేస్తున్నాం కదా! షిప్ కార్టూన్ ఇమేజ్. ఆ షిప్ కార్టూన్ ఇమేజ్ అయితే మనమైతే ఇన్‌సైడ్ అయితే చేసుకొని క్రోమాకీ ఆప్షన్ ద్వారా గ్రీన్ స్క్రీన్ అయితే మొత్తం అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. రిమూవ్ అయితే చేసి మనమైతే కొంచెం సైజ్ అయితే పెంచుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే సముద్రం తగ్గట్టుగా మన సైజ్ అయితే పెంచుకుంటే మన వీడియో తగ్గట్టు అయితే బాగా అయితే వస్తుంది. నెక్స్ట్ మన షిప్ అడ్జస్ట్‌మెంట్ తగ్గట్టుగా మనం ఒక యొక్క అదే సముద్రం పెట్టుకునే వీడియో క్లిప్ అయితే మన సైజ్ అయితే కొంచెం జూమ్ అయితే చేసి పైకైతే వస్తున్నట్టయితే మనమైతే సెట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు కనుక వీడియోకి అయితే ఇంకా లైక్ అయితే చేయకపోతే వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ షిప్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓవరాల్ యానిమేషన్‌లో మనకైతే ఇక్కడ డ్రిఫ్టింగ్ అనేది ఒక యానిమేషన్ అయితే ఉంటుంది. ఆ డ్రిఫ్టింగ్ యానిమేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే మనకైతే కింద అయితే కొంచెం వైట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే వస్తుంది కదా! ఆ వైట్‌గా అయితే రాకుండా ఏం చేయాలంటే ఆ ఓషన్ వీడియో బాగా జూమ్ అయితే చేసుకోండి. మనకైతే ఇప్పుడు ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే బాగా వచ్చింది. మనం ఇందాక యానిమేట్ ఫ్రమ్ ఆడియో వెబ్‌సైట్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఆ కార్టూన్ క్యారెక్టర్ వాయిస్ ఓవర్‌తో ఆ వీడియో అయితే ఉంది కదా! అదైతే ఇందులోకి అయితే ఇంపోర్ట్ చేసుకొని క్రోమాకీ ఆప్షన్ ద్వారా గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ వాయిస్ ఓవర్ అయితే అక్కడ కంప్లీట్ అయితే చేసాం కాబట్టి ఇందులో మనం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఒకసారి అయితే మనం ప్లే చేసి అయితే చెక్ చేసుకొని ఎంత బాగా అయితే వచ్చిందో మనం ఏమన్నా చేంజెస్ అయితే ఉంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. మన ఎడిటింగ్ అయితే టైం పట్టినా కూడా మనం కొంచెం ఎడిటింగ్ అయితే ఎక్కువసేపు అయితే చేస్తే ఫైనల్ అవుట్‌పుట్ అయితే బాగా వస్తుంది. ఫైనల్‌గా నేను ఇవైతే వీడియో ఎక్స్‌పోర్ట్ అయితే చేస్తున్నాను. ఫైనల్‌గా నేను చేసిన స్టోరీ యొక్క ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే ఉంది. చాలా దీవులు తిరిగిన ఈ మధ్య ఇదైతే ఏ దీవులోనూ దొరుకుతుండలేదు. ఎందుచేత మరి సముద్రంలో తుఫాన్ వచ్చేలా ఉందిరా రే, ఓడ ఆపేంది ఓడ ఆపేంది. ఎక్కడ తీసుకొచ్చారా రే? ఈ దీవు కాదురా, మన వెనకాల ఉంది కదా దీవి, ఆ దీవు తిప్పండి ఓడ. ఇక్కడ ఫెసిలిటీ ఈ దీవులో మనకేం దొరకలేదు. ఆ దీవులో ఏమన్నా ఉంటుందేమో చూడాలి. సాయిదీప్ టెక్ తెలుగు దీవు మీద తీసుకెళ్ళండి ఓడని. ఆ దీవు దగ్గర నిధి ఉందని తెలుస్తుంది. తిప్పండి ఓడ తిప్పండి. చెప్పాను నేను ఈ దీవిలో నిధి ఉంటుందని. అలాగే నాకైతే మీ నిధి దొరికిసింది. నేనైతే చాలా హ్యాపీ. మీకు కనుక ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సాయిదీప్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. అలాగే యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్లో అయితే క్లిక్ చేసి చూడండి.